మీకు సిటీపీ దొరికిందా? సిటీపీయా? సిటీపీ ఏంట్రా? సిబిపియా? దొరికింది సిబిపి. ఆమెకి నేను హెచ్ఓడి మేడం పెట్టినా అంటే ఆమె ఏడైతుంది తెలుసా? నువ్వు నాగి రూమ్ లో పెట్టావంటగా? నేను నాగి రూమ్ నీకు పెట్టినా చెప్పినా ఆ రోజు నాగి రూమ్ లో పెట్టినా బాబాయ్ హెచ్ఓడి దగ్గర పెట్టినా అని చెప్పినా మీరే చెప్పారు కదా హెచ్ఓడి దగ్గర పెట్టమని. మన హెచ్ఓడి ఎవర్రా? మంజుల మేడము. మన నాగి రూమ్ లో పెట్టావేంట్రా నువ్వు? నాగి రూమ్ లో పెట్టలేదు హెచ్ఓడి మేడం పెట్టినా కావాలంటే నీ ఆస్కో నిహారిక ఓన్లీ ఆస్క్డ్ షీ టోల్డ్ వాటి చోటి కెప్టెన్ నాగేశ్వరరావు షెడ్. అరే యువలి సెట్ అరే కీప్ హెచ్ఓడి రూమ్. వేర్ ఇస్ హెచ్ఓడి రూమ్ రా? సర్లే దొరికింది సిబిపి, కంగారు పడకు, ఇంటికి వెళ్ళి చదువుకో సిటీకి మంచిగా. అవును, డిఎస్ ఎట్లా రాసావు? హలో హలో, నేను డిఎస్ పాస్ అవుతావా? డిఎస్ నీ వల్ల అయితే పాస్ అవుతారా? పాపం వంశీ కూడా హెల్ప్ చేశాడు కదరా. వంశీ కూడా హెల్ప్ చేశాడు రా. వంశీకి కూడా ఇవ్వాలి క్రెడిట్ మళ్ళా. వంశీ కూడా క్రెడిట్ ఇస్తాడు, క్రెడిట్ అయ్యాయి. కానీ వంశీ కూడా ఏంటంటే వాడు ఉన్నది మొత్తం పెడతాడు, నువ్వేంటంటే జస్ట్ ఇంపార్టెంట్ పెడతావు. అవునా? వంశీ కూడా పెడతాడు కానీ వంశీ అట్లానే కానీ అంటే వంశీ ఏంటంటే అన్ని చదువుకోమంటాడు ముందు జాగ్రత్త కదా. నువ్వేంటంటే ఇవి చదువుకోరా ఇవి వస్తాయంటే అంటే ఇక ఏం చేస్తాడంటే నువ్వు ఇప్పుడు చదువు కానీ పూసుకొని పెట్టలేను, కానీ నేను చదువుకున్నాను మన టాలెంట్ మరి అట్లుంటది. అరే మెల్లిగా నమ్మకండి. ఇంకోటి మన సిటీ జాగ్రత్త, మన సిటీ ముందే 0 వచ్చినాయి. సిటీ 0 వచ్చిందా? మేము ఆ టైంలో టోర్నమెంట్ ఉన్నాయి మేడం చెప్పిన టోర్నమెంట్ నేర్పిన క్రేజీ. ఈసారి అయితే 30 రావాలి పాస్ అవ్వాలంటే. నాకు అసైన్మెంట్ 10 వచ్చినాయి. అసైన్మెంట్లో 10 వచ్చాయా? 20 రావాలి అయితే మిడ్లో. హలో హలో, వస్తుందంటావా 20? రాదు కానీ నాకు మొన్న కూడా అసైన్మెంట్ ఇచ్చిన కదరా. అసైన్మెంట్తో కౌంట్ చేస్తేనేరా నీకు 40కి 30 రావాలి పాస్ అవ్వాలంటే. 28 రావాలి నిజం చెప్పాలంటే. అరే 10 వస్తే రావరా పాస్ అవుతా, 12 వస్తే రావరా. మరి నీ ముఖం రా రే. 18 రావాలి నీకు. అవునా? ఎట్లా రామరా? చదువుకో. చదువుకుంటా మరి ఇంకేంది, అయిపోయింది అక్కడే. చదువుకుంటే మార్కులు వచ్చేస్తాయి. టోర్నమెంట్ ఉండేరా లేకపోతేరా ఇగో చూడు, ఇగో మొత్తం 9 మార్కులు వచ్చాయిరా. ఇంటి తిరగలుగుతూ 20,000 కలిపి. అవును, సివిల్స్ మరి ఎట్లా? సివిల్స్ ప్రిపరేషన్ అది కొంచెం అయినా నెక్స్ట్ అంటే ఆగ్రా సెమ్ అయిపోయినప్పుడు డైరెక్ట్ కుక్కడిపల్లి వెళ్తా చూసుకుని బుక్స్ అనేది కొనుక్కుంటా అనమాట. ఇంకేం కోచింగ్ జాయిన్ అవుతావా లేకపోతే ఏంది? అంటే అరే 4 years కాంట్రా 4 years అంటే ఇప్పుడే కోచింగ్ అంటే మెయింటైన్ చేయడం కష్టం కదా. అటు స్పోర్ట్స్ ఇటు ఇది అంటే జర మైండ్ జర కవర్ చేసుకుంటాను. కరెక్టే సహీ బాత్. మరి ఈ రికార్డు మీ సిబిపి అవి ఉంటాయి కదా మధ్యలో నువ్వు ఏం చేసావనరా సిబిపిలో? నేను సెకండ్ ఇయర్ లో చేయాలి కదా. సెకండ్ ఇయర్ లో మా ఆవిడ ప్రామిస్ చేశా కదా. చేస్తావా? మీ ఆవిడ? మా ఆవిడ ప్రామిస్ చేశా కదా సెకండ్ ఇయర్ అవుతా. ఎవర్రా మీ ఆవిడ? అరే ఉన్నది ఇలా మెదక్ దిక్కు అని. నిహారికానా? అరే ఇదే మా అక్క రామే. మీ అక్క? మా క్లాస్ అందరూ మా అక్కలేరా. అవునా? మా హాసిని కాదరా అక్క? ఆమె వదిలేరా, ఆమె ఎనిమి కదా ఇప్పుడు. నీ వైఫ్ ఎవరు ఇంతకి మెదక్లోనా? సర్లే అయిపోయింది పెళ్ళి. అరే ఇంకోటి మన ఇగో చూసుకో, మన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు నాకు సిఐటీలో 0 వచ్చినాయి. ఈఎల్ఏ అసైన్మెంట్ కలిపి మొత్తం 9 మార్కులు వచ్చినాయిరా. 9? అవుట్ మొత్తం నాకు 29 వచ్చినాయి మార్కులు. ఏంది ఫస్ట్ మిడ్ ఈ మిడ్ కలిపా? ఫస్ట్ మిడ్ 0, అసైన్మెంట్ 4, ఈఎల్ఏ 5, మొత్తం టోటల్ ఈక్వల్ టు 9. ఈ మిడ్ ఎట్లా వచ్చింది మరి? ఈ మిడ్ లో నాకు తెలియదు. ఇక ఈ మిడ్ లో నాకు ఎంత తెచ్చుకోలేదు. ఈ మిడ్ లో 10 వేసేస్తారులే కానీ ఇక్కడ 9, 19 19 బై 2 ఎంత? 8.9.5.
అరే నీకు 10 మార్కులు రావాలిరా. అదే యావరేజ్ పోతే 14 మార్క్స్ రావాలి అది చాలు నాకు. 15 మార్క్స్. యావరేజ్ పోతే 14 రావాలి చాలు నాకు, అంత ఎక్కువ ఏమొద్దు. మొన్న కూడా పీపీఎస్ మేడం కి మేడం 1% నేను పాస్ అయినా మేడం గుర్తు చేసుకోండి. ఇంకా పీపీఎస్ మేడం కాదు, అది సరే కానీ మీ పిల్లం పేరేంటి? ఆ పిల్ల పేరు తర్వాత ఇస్తా కానీ నీకు వచ్చేప్పుడు ఇస్తాను. నాకు వదిన అవుతుంది కదా అందుకే అడుగుతా. సరే తర్వాత ఇస్తా కానీ. సరేరా. సరే నాకు ఇంపార్టెంట్ మెయిన్ ఇంపార్టెంట్ పంపు. నా దగ్గరే లేవు నోట్స్, వచ్చినప్పుడు పంపిస్తాను. అరే నా పాస్ కావాలంటే నీ చేతిలో ఉంది, నాకు మినిమం 10 12 రావాలిరా. అలాగే రా. హలో